సార్ 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 మటర్ సార్ మటర్ ఎక్కడ? టీవీలో మహేష్ భట్ తీసిన మటర్ సినిమా వస్తుంది సార్. మటర్ విషయాలు అందరూ ఎత్తుతో చెప్పారా? మీ బాస్ కి మర్డర్ చేయటమే గాని చూసి అలవాటు లేదనుకుంటా. నేను ఫైనల్ గా అడుగుతున్నాను, ఆ కోడెట్ పడితే పగిలిపోతుంది. మా సారే చంపినట్టు మీ దగ్గర గట్టి సాక్ష్యం ఉందా? ఏంటన్నా? గట్టి సాక్ష్యం, మెత్తడి సాక్ష్యం ఉంది. 1 సెకండ్, లైట్స్ ఆఫ్. ఏ రెడ్ లైట్ ఏరియా ఈ లైట్ లో ఆఫ్ చేశారా? రా కోడైరెక్టర్. చనిపోయినా కానీ నీ నడక మాత్రం మారలేదు. కూర్చో. ఇదిగో ఈ వైట్ పేపర్ మీద ఈ పెన్నుతో నిన్నెవరు మర్డర్ చేశారో క్లియర్ గా రాయి. సార్ నీకేమైనా కోడేటర్ కనిపిస్తాడా? నాకేం కనపడలేదు సార్. చూడు కోడైరెక్టర్, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఇందులో రాసిన చదువుకోండి. కొంచెం పేపర్ వెనక్కి చెప్పండి. తెల్ల పేపర్ అండి, ఏం కనపడతలేదు. ఓ మీరు మనుషులు కదా, దెయ్యాలు రాసింది అర్థం కాదు. ఓకే, ఇప్పుడే మీకు 1 minute లో అర్థమయ్యేలా చేస్తాను. బిట్స్ బిలాని సింధుతులాని. ఏంట్రా అప్పుడు చెప్తాడు? నన్ను చంపింది శ్యామ్ శనగల. ఎవరు? నువ్వే. అయ్య బాబాయ్, నేనే. రెడ్ లైట్ ఏరియా ఆఫ్, లైట్స్ ఆన్. అప్పుడు ఆత్మతో చెప్పించాను, ఇప్పుడు రాయించాను. ఈ స్టేట్మెంట్ చాలు నిన్ను బొక్కలో దోయడానికి. నాయనా, ఈ టార్చర్ నేను భరించలేను. ఈ మటర్ సంగతి మర్చిపోవాలంటే నేను ఏం చేయాలి చెప్పండి. నువ్వు 50 లక్షలు మర్చిపో, నేను ఈ మర్డర్ కేసు మర్చిపోతాను. 50 లక్షల రూపాయలైనా? డాలర్లైనా పర్వాలేదు. రేపు ఇదే టైంకి వస్తాను, క్యాష్ రెడీ చేయండి. సార్ మీరు అస్సలు ఒప్పుకోద్దు. వాడు ఏం పీకుంటాడో పీక్కోమనండి. వాడి పీకుతానంది బొచ్చు కదరా, డబ్బులు 50 లక్షలు రా. అసలు ఈ ఆగంతు కూడా ఎవడరా? ఆర్బిడబ్ల్యూ విజిలు ఆర్బిడబ్ల్యూ అయ్యో రాక్షసి అన్నక్క మీ అక్క నా ప్రాణం తోడేస్తుంది. ఏం చేయను చూస్తూనే ఉన్నా. రాక్షసుడి చేతుల్లో ఇరుకున్న రాకు పర్లో ఉంది నా పరిస్థితి. దానికి ప్లాన్ ఆలోచించాను. ఏంటది? అదే ఆదివారం అర్ధరాత్రి పూట ఇదే ఆనపాది కింద మన ఇద్దరికి గంధర్వ వివాహం. నువ్వు రెడీగా ఉంది. నిజంగా నిజం. ఈ ఆనపాది మీద ఉంటు. ఆర్బిడబ్ల్యూ ఆర్బిడబ్ల్యూ ఆర్బిడబ్ల్యూ. బాబోయ్, దాని మహిమ కాదు కదా. విజ్జి విజ్జి నా బజ్జి దండలు పట్టుకొచ్చాను. ఇంకా మన పెళ్ళే కావాలి. అదే మీ అక్క నక్క రాక్షసి గయ్యాల గంప, అది రాకుండా మనకి పెళ్లి జరిగిపోతే ఎంతో ఆనందం. మరి నువ్వు లేకపోతే ఎలా చెప్పమ్మా? నేను నక్కనా, రాక్షసనా, గయ్యాల గంపనా? మిమ్మల్ని అన్నదండి. ఇవాళ అటు ఇటో తేలిపోవాలి. నేను ఆడదాన్ని కానా? మీ మీద మీకే ఎందుకండి అనుమానం? వదిలితే మీరిద్దరు కలిసి కులుకున్నారా? అది ఇద్దరు జరగదు. ఇదే నీకు ఆఖరి వార్నింగ్. మంచిగా మనసు మార్చుకొని నాకు లొంగావా? సరే సరే, లేదా నిన్ను ఏ ఎలకనో పిల్లనో చేసి కరకర కాసు వండి
వెంకటేశ్వర్లు ఎకరన్నారండి. ఓకే. జ్యోతులు బుచ్చిబాబు 2 ఎకరాలండి. పిల్లలంతా బాగున్నారా? అంతా బాగేనండి. వెళ్ళు. ఎకరానికి ఎంత ఇస్తున్నారండి? గవర్నమెంట్ రేటే 1,00,000. 2 లక్షలు ఇస్తే ఎట్లా ఉంటుందండి? వినడానికి చాలా బాగుంటది. ఇప్పిస్తే ఇంకా బాగుంటుందండి. ఎవడ బాబు సొమ్ము రాదు తవ్వుకుపోవడానికి. నా బాబు సొమ్ము కాదు, గవర్నమెంట్ ఇది. ఎవడి బాబుగాడి సొమ్ము కాదు కాబట్టి, ఆ. గవర్నమెంట్ సొమ్ము కాబట్టి ఆ. ఎకరానికి ఇంకో 1,00,000 ఇప్పించమనండి. ఆ. మీ ఎంఆర్ఓ గారికి ఆ. ఎకరానికో 25,000 ఇస్తాం. ఇక్కడ మీరు మ్యాటర్ పోస్ట్ చేశారు, అక్కడ ఇదే మ్యాటర్ డెలివరీ చేస్తా. ఏంటి? ఆ రైతులు చిన్న లింక్ ఎట్టారండి. ఏంటంట? ఎకరానికి ఇంకో 1,00,000 ఎక్కువ రాస్తే ఇంత అని అప్పు చెప్తారంటండి. ఏంటప్ప చెప్పేది? మీకు తెలదు ఏంటండి లంచం. ఇది నా ఫీలింగ్ కాదండి, మరి ఆ రైతుల ఫీలింగ్. వాళ్ళు ఏమన్నారంటే ఏమన్నారు? లంచం. అమ్మా! నాకు తెలుసు సార్, మీరు ఓలా సార్. ఇలా అలా కాదు సార్, వేరేలా, లక్ష్యంలో లా. అసలు మీరు ఒక లక్ష్యంతో పుట్టిన మనిషిని 24 అవర్స్ న్యాయంగా వర్క్ చేయాలనే లక్ష్యంతో దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాని, మండలాన్ని, గ్రామాన్ని మినీ సీఎం లాగా ముందుకు నడిపించాలనే లక్ష్యంతో ఎంఆర్ఓ అయ్యారు. అందుకనే చచ్చిన 1 రూపాయి కూడా లంచం కాలుతోడ్రా ఎలై నీ చేతులతో చంపుతావా? చంపాలనే ఉంది. ఎంతైనా నా మాజీ మొగుళ్ళు కదా. నేను ఇంకా మాజీ అవ్వలేదు. మాస్క్ తీసిన మరుక్షణమే మాజీ అయిపోయావురా. పోనీలా అని ప్రాణాలతో వదిలేస్తున్నా. ఇక నుంచి అయినా నీతిగా బతకండి. పండి పండి. చూడు, తీగ పాగటానికి కర్ర, ఆడది బతకడానికి భర్త అబ్బా కావాలి. ఆ విషయం నాకు తెలుసు బే, అందుకే క్షమించేస్తున్నావా? నో. హాయ్ మై స్వీట్ హార్ట్, వీడిని 3వ భర్తగా చేసుకుంటున్నాను. ఈ కిల్లర్ గానే మంచిగా నటించి కిల్లర్ గా మారిన నీకంటే కిల్లర్ గా ఉండి మంచిగా మారిన ఇతను కిల్లర్ కాదు, నా తీగ పాకడానికి ఉపయోగపడే పిల్లరు. ఎవరికైనా పెళ్లి చేసుకుంటే పెళ్ళ మాత్రమే వస్తుంది, కానీ నాకు బంగారం లాంటి కూతురు, కత్తి లాంటి అల్లుడు దొరికాడు. ఐఎమ్ వెరీ లక్కీ. కమ్ ఆన్ డార్లింగ్, యా కమ్ ఆన్. రేయ్ అది అక్కడ పెట్టు. ఒరేయ్ ఊరుకో. అబ్బా ఏంట్రా ఇది? ఇది వీడియో గేమ్ తాతయ్య. అంటే ఇది ఇందులో పెడితే బొమ్మలు వస్తాయి తాతయ్య. Come on, come on, yes, come on, come on, yes, yes, come on, come on, yes, shit, yes, come on, come on, come on, yes, yes, come on, come on, come on, come on, yes, shit, come on, come on, come on, come on, come on. ఇది ఇందులో పెడితే బొమ్మలు వస్తాయన్నమాట. బాగా కనపడ్డాయి. ఏమిట్రా ఇది? తాతయ్యకి ఏమైందిరా? తాతయ్య వద్దన్నా ఆ కరెంట్ ప్లగ్ లో ఏం పెట్టాడు. బావగారు లాభం లేదు, మామగారిని చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టాల్సిందే. ఇంకో మనిషి ఎందుకు దండగా? పని పాట లేకుండా నేనున్నా కదా, నేను చూసుకుంటాను. నువ్వు చూడబట్టే నాన్నగారు ఇలా తయారైంది. ముందు ఆయన్ని రూమ్ లోకి చేర్చండి. పట్టండి రా. జాగ్రత్తగా పట్టండి.